ప్రైజ్లాడండి. ఆది కాండము 37వ అధ్యాయం 11వ వచనమండి. అతని సహోదరులు అతని యందు అసూర్యపడిరి. ఏసోబు నిమిత్తమండి, ఏసోబు చరిత్రది. అసూర్యపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. కలలను బట్టి ఏసోబుని హింసించటం, ఏసోబు మీద అసూర్యపడుతున్నారండి వీళ్ళు. ఫస్ట్ నుంచి మామూలుగా తండ్రి వృద్ధాప్యమందు పుట్టినవాడని కొంచెం ప్రేమగా చూసుకుంటున్నాడు తండ్రి ఏసోబునని వాళ్ళకు కోపము కుళ్ళు అనేది ఉంది 10 మందికి. కానీ 10 మంది గోత్రముల వారు అతని కళలను బట్టి కూడా ఇంకొకరు అసూర్యపడ్డారండి. వీడు మాకంటే హెచ్చుగా పోతాడా, వీడి మీద మేము ఆధారపడి ఉండాలా, వీడు మమ్మల్ని ఏలేవాడుగా ఉంటాడా అని చెప్పి అసూర్యపడ్డారండి. ఆ మాట తండ్రి అయిన యాకోబు అయితే జ్ఞాపకం పెట్టుకున్నాడు. గద్దించాడు కానీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. పై వచనాలలో ఉంటుందండి. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుస్తున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరులను క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెర్బోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చాడండి యోసేపు. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూసి, నీవేమి వెతుకుతున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుతున్నాను, వారు ఎక్కడ మందను మేపుస్తున్నారో అది నాకు దయచేసి తెలపమని అడిగాడండి. అందుకు ఆ మనుషుడు, ఎక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దదానుకు వెళ్ళుదుము రండని చెప్పుకునుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దదానులో వారిని కనుక్కొనెను. అతడు దగ్గరకు వచ్చినప్పుడు వారు దూరము నుండి అతన్ని చూసి అతని సంపుటకు దురాలోచన చేశారండి యోసేపు మీద. దేనికి అనంటే తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంకొకటి ఏంటి అనంటే అతడు కలలను బట్టి వీడు నిశ్చయముగా మనల్ని ఏళ్తాడా, వీడి కాళ్ళు మనం పట్టుకోవాలా, వీడు మన మీద రాజు అవుతాడా, వీడి దగ్గర పోయి మనం సాగిలపడాలా అనేది కళ. యోసేపు కన్నా కళన నిమిత్తము కూడా వాళ్ళు బాగుగా మండిపడ్డారు. అసూర్య పెరిగిందంట. కుళ్ళు వేరు, కోపము వేరు, అసూర్య వేరండి. ఒక మనిషిలోకి అసూర్య పడ్డారని ఉంటుంది అక్కడ 11వ వచనంలో క్లియర్గా అసూర్యపడిరి. అసూర్య వచ్చినది అనంటే ఇంకా దేశం అండి. అది ఆ దేశము మనిషిలోకి వచ్చింది అనంటే ఇంకా ఆ మనిషిని చంపేయటానికి వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేయరు. కోపపడవచ్చు కానీ దేశం ఉండకూడదు. గద్దించవచ్చును కానీ దూషించి సావు మాత్రం కోరకూడదండి. వాళ్ళు చేసిన పని అదే. దేన్ని బట్టి అనంటే ఒకటి ముఖ్యమైన పాయింట్ ఏంటి అనంటే కళలను బట్టి. ఇంకొకటి వాళ్ళకు కోపం ఏంటి అనంటే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యోసేపుని. ఎందుకు? వృద్ధాప్యంలో పుట్టాడని ఎక్కువగా ప్రేమించిందే కాక ఏదైనా కన్నా కళను బట్టి ఇంకొకరు అసూర్య వచ్చేసింది. వాళ్ళకి ఇంకా దేశం వచ్చేసింది. ఆ దేశాన్ని బట్టి యోసేపుని చూసి యోసేపు మంచి చెడు పలకరించడానికి వాళ్ళ అన్నోళ్ళ దగ్గరకు వస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ వ్యక్తిని ఇంకా చంపేయటానికి ఆలోచన చేశారండి. దురాలోచన చేసిరి. 18లో ఉంటుందండి. దురాలోచన చేసిరి. 19వ వచనం, వారు ఇదిగో ఈ కలలో కనువాడు ఏమంటున్నారు, ఈ కలలో కనువాడు వచ్చుస్తున్నాడు అని వీడిని చంపి ఇక్కడ ఉన్న ఏదో ఒక గుంటలో ఏదో ఒక గుంట అండి, ఏదో అని లేదు అక్కడ, నేను చెప్తున్నా, ఒక గుంటలో పడవేసి దుష్టమృగము వీడిని తినివేసినని చెబుదుము. అప్పుడు వీడిని కళ ఏమగునో అంటే వీడు ఒక కళగన్నాడు కదా మనల్ని ఏలేవాడులాగా, వీడి కళ ఏమైపోద్దో చూద్దామని చెప్పి
ఆలోచన చేశారండి. రండని ఒకరితో ఒకరు మాట్లాడుకునిరి. రూబేను ఆ మాట విని మనము వీనిని చంపకూడదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని తప్పించాను, విడిపించాడండి రూబేను, పెద్ద కుమారుడు రూబేను. ఈ రూబేను తెగ ఏ జాతి వారు వస్తారు? మన ఆంధ్రాలో మరి జాతి పిచ్చి ఎక్కువ కదా. జాతులు తగిలిచ్చింది పనులను బట్టేనండి, కులాలు లేవు. వీళ్ళు ఏ కులం కింద వస్తారనేది ఈ రూబేను చరిత్ర తర్వాత చెప్తానండి, యేసోబుది అయిపోయిన తర్వాత అని చెప్పి యేసోబుని విడిపిస్తాడు రూబేను. ఆమేన్. యేసోబుని విడిపించాడు. కానీ వీళ్ళు చేసే కుట్ర ఆలోచన ఎలా ఉన్నది అని అంటే, ఇప్పుడు వాస్తవంగా ఒక మనిషి మీద అసూయ ఎలా పెరిగిద్ది అని అంటే, వాడికి మంచి పేరు వచ్చినా తట్టుకోలేరు, వాళ్ళకు మంచి జరుగుతుంది అన్నా తట్టుకోలేరు, వీడు మనకంటే అభివృద్ధి చెందుతున్నాడు అన్న భరించలేకపోతున్నారండి. ఇప్పుడు జనం కూడా అలాగే ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారండి. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ మధ్యకు సహోదరులు కాబట్టి తండ్రి పంపించాడండి, మీ అన్నల గురించి తెలుసుకొని రమ్మని. 22వ వచనమండి. ఎట్లనగా రూబేను తండ్రికి అతన్ని అప్పజెప్పుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింప తలసి, రక్తము చిందించకుడి, ఇతనికి హాని ఏమీయూ చేయక అడవిలో ఉన్న ఒక ఈ గుంటలో అతన్ని పడద్రోసి పడద్రోదామని వారితో చెప్పాను. అంటే సంపే పని లేకుండా, వాడి రక్తము నేల వలక్కుండా మనం ఏం చేద్దాం, ఒక గుంటలో ఏదో గుంటలో పడేద్దాం అని చెప్పి సహోదరులకు సలహా చెప్తాడు. ఎవరు? రూబేనండి. ఎందుకు? తండ్రికి అతన్ని అప్పచెప్పాలనే ఆలోచనతో. యేసోబు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు 23 అండి. వారు యేసోబు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని వాళ్ళ నాన్న కుట్టిస్తాడు కదా, వీళ్ళకి అసలే కోపం మండుతుంది. వీడు మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మంచి మంచి గోడ్లు కుట్టిస్తున్నాడు అని చెప్పి ఆ నిలువుటంగినే వేసుకొని వచ్చిండు మళ్ళీ వాళ్ళ దగ్గరికి. అదే కాక కళ ఒకట మళ్ళీ. ఈ కళలను బట్టి, తండ్రిని ప్రేమించేదాన్ని బట్టి, వీళ్ళందరికంటే అతన్ని ఎక్కువగా మక్కువగా చూడటం దాన్ని బట్టి, ఎక్కువగా దగ్గరకు తీసుకొని మంచి వస్త్రాలని తొడిగించటం దాన్ని బట్టి వీళ్ళకి ఇంకా మండుతుందన్నమాట. అంగిని తీసివేసి వీళ్ళంగా అసలుకి సర్వనాశనం చేయాలి, చంపాలని ఆలోచన చేశారు ఆల్రెడీ. మనుషుల ఆలోచన ఎలా ఉంటుందండి? ఎట్లానే ఉంటుందండి. అసూయ అనేది వస్తే మనిషిలోకి